హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా కిచెన్. నేను మీ రూపాని. ఎట్లున్నారు ఫ్రెండ్స్? మీరంతా బాగున్నారా? నేను బాగున్నాను. ఇంకా ఈరోజు వీడియో ఏం చేసుకుందామంటే గుత్తి దొండకాయ చేసుకుందాము. మసాలా దొండకాయ. నేను 1/2 కిలో దొండకాయ తీసుకున్నా. ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను. నేను మెత్తగా సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయి. రండి, ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి 4 ముక్కలుగా. ఉప్పు పసుపు వేసి నేను ఉడకబెట్టి పెట్టుకున్నా. 1 టమాటా, ఓల్ గరం మసాలా, కరివేపాకు, ఇంకో మసాలాలన్నీ, గరం మసాలా, ధనియాల పొడి అవి వేసుకుందాం మనము. ఇంకా నేను ఇక్కడ ఏమేమి చేసిందంటే కొంచెం ఉల్లిగడ్డలు మంచి ఎర్రగా ఫ్రై చేసుకున్నాం. కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, అల్లం ఇందులో వేసుకొని మొత్తం ఫ్రై చేసుకున్నాం. ఇవి మనం ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాము. దీంట్లో పేస్ట్ చేసుకునేటప్పుడే ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసుకుంటాము. ఇంట్లో వేసేసుకుంటున్నాను నేను. వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ ఇందులోనే వేసేసుకుంటాము. కారం వేసుకుంటున్నాను చూడండి. ఇంకొంత కారం వేసుకుంటున్నాను. మనకు సరిపడంత వేసుకుందాం మనము. ఇంత వేసుకుంటున్నాను నేను. దొండకాయలలో కూడా నేను వేసిన ఉప్పు ఉడికించుకునేటప్పుడు, మళ్ళీ ఇక్కడ ఉల్లిగడ్డలు వేపేటప్పుడు కూడా వేసుకున్నాయి. ఇందులో కొంచెం వేసుకుందాం. ఇగో ఇంత సరిపోతుంది. పసుపు కొంచెం వేసుకుందాము. ఇంత పసుపు వేసుకున్నాం కదా. ఇంకా అంతే. ఇంకా ఇవి పేస్ట్ చేసుకుందాం మనం. ఇప్పుడు మనం మసాలా రుబ్బుకొచ్చుకున్నాం ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మళ్ళీ చేసుకుందాము. ఇగో మసాలా రెడీ అయిపోయింది. ఇగో ఇప్పుడు మనం పొయ్యి అంటించుకొని దీంట్లో ఉల్లిపాయ గిట్లా ఏమి వేసుకోవద్దు. కొంచెం నూనె ఎక్కువ పోసేసుకొని, నూనె వంకాయ కదా, నూనె మసాలా వంకాయ కదా, మసాలా వంకాయలు ఏదైనా వస్తుంది నాకు మొత్తానికి. గుత్తి దొండకాయ ఇంకా నూనె ఇంట్లో పోసుకోవాలా. నూనె ఎక్కువనే పడుతుంది కదా, నూనెలోనే ఉడికించుకోవాలి మనం. కొంచెం మసాలా పేస్ట్ నీళ్ళు పోసుకుంటే అయిపోతుంది. మసాలాలు వేసుకుందాం మనం. గరం మసాలాలు మొత్తం వేసేసుకుందాము. వేసుకుందాం. వేసేసుకుందాం. కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుందాం ఫ్రెండ్స్. మనం కొన్ని వేసుకుందాం. ఇప్పుడు మనం ఇవి వేసేసుకున్నాము. కలుపుకొని బాగా మెత్తగా ఉడికిపోయినాయి. దీనికి టైం కూడా మనకు ఎక్కువ పట్టదు. మొత్తం ఉడికిచ్చేసుకున్నాను నేను అన్నీ. కరివేపాకు వేసుకుందాం మనం. ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు. చింతపండు పులుసు వేసుకుంటారు. నేను ఇక్కడ చింతపండు పులుసు పోసుకోవట్లేదు. నేను పెరిగేసుకుంటున్నాను ఇక్కడ. ఒకే రకం కాకుండా అన్ని రకాలుగా ట్రై చేసి చూడాలి మనం. ఏ దాంట్లో రుచి ఎక్కువ వస్తుందో, ఏ దాంట్లో రుచి తక్కువ వస్తుందో చూసుకొని రుచి ఉంటే చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను చేసిన బాగుంది, అందుకని నేను చూపిద్దామని చెప్పేసి పెరుగుతో చూపిస్తున్నా. మంట సిమ్లో పెట్టుకుందాము. నేను ఇప్పుడు మసాలా పేస్ట్ వేసేసుకుంటా. కొంచెం నీళ్ళు పోసుకుందాం మనము. జార్లో కొంచెం మసాలా ఉంది కదా, ఆ మసాలా పోసేసుకొని పోసుకుందాం. మగ్గని ఫ్రెండ్స్. మగ్గని తర్వాత కొంచెం మూత పెట్టుకొని మనం సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాము. సిమ్లో పెట్టుకుంటేనే మసాలా మంచిగా నిదానం ఉడికి టేస్ట్ వస్తుంది మనకి. హైలో పెట్టుకున్నాం అనుకో, గబగబ పొంగు వచ్చేసి కుత ఉడికిపోయింది, ఇంకా దించేసుకుందాము అని అనుకుంటాం కదా. అప్పుడు దించేసుకుంటే టేస్ట్ ఉండదు. సిమ్లో పెట్టేసుకొని బాగా నిదానంగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉడికించుకున్నాం అనుకో, కూర దాంట్లోనే బాగా టేస్ట్ వస్తుంది మనం. అందుకని చెప్పేసి నేను సిమ్లోనే పెట్టిన. మూత పెట్టుకుందాం. ఇప్పుడు నిదానంగా ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉడుకుతుంది. స్మెల్ మంచిగా వస్తుంది. ఇంకా మనం ఏం పొడులు కూడా వేసుకోలేదు, ఇట్లా మసాలాలు కూడా ఏం వేసుకోలేదు. ఓల్ గరం మసాలా మనం పోపుకి వేసినాం అంతే. నూనెలో మంచిగా గ్రేవీ వచ్చేసి ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం. 1 టమాటా కట్ చేసినాం, నేను సన్నగా కట్ చేసిన. ఇంట్లో వేసేసుకుందాము. అది కొంచెం ఉడికిన తర్వాత మనము దించేటప్పుడు పెరిగేసేసుకుందాం. మూత పెట్టేసుకుంటున్నాను నేను. టమాటా వేసినాం కదా, కొంచెం సన్నమంట మీదనే మళ్ళీ అది కూడా మగ్గుతుంది. మూత పెట్టేసుకుందాం. తర్వాత ఇంకా మనం దాంట్లో ఏం మసాలా అవసరం లేదు. కొంచెం పెరిగేసేసుకుందాం.
చూద్దాం ఫ్రెండ్స్, మన కూర ఎట్లా అయిందో చూద్దాము. నూనె అంతా పైకి వచ్చేసింది మనకి కూర. కొంచెం మనం పెరిగేసుకొని తెచ్చేసుకుందాం. ఇంకా దీన్ని పెరిగేసుకొని ఇంకా దీన్ని ఏమి ఉడకబెట్టిన అవసరం లేదు. ఇంక ఇదంతా ఇగో నూనె అంతా పైకి వచ్చేసింది కదా, మనకు ఉడికినట్టే, ఇంకా కూర రెడీ అయిపోయినట్టు. ఒక పెరిగేసుకుందాం మనం. కొంచెం నీళ్ళు పోసేసుకుందాము. ఇంతే నీళ్ళు, అంతే. దీన్ని కలిపేసుకుంటాం. ఇంకా కలిపేసుకొని దించేసుకుందాం. ఇంకా దించేసుకుందాం మనకు. అయిపోయింది ఇది. చూడండి ఫ్రెండ్స్, గుత్తి దొండకాయ కూర రెడీ అయిపోయింది. ట్రై చేసి చూడండి, టేస్ట్ బాగాలే ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీంట్లో చింతపండు పులుసు వేసుకుంటారు కదా, నేను చింతపండు పులుసు అయితే వేయలేదు, పెరిగేసుకున్నాను కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎట్లా ఉంటుందో. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి నేను చేసుకొని తిన్నా, బాగుందని చెప్పేసి మళ్ళీ నేను చేసి మీకు చూపిద్దామని చెప్పేసి ఈ పెరుగుతో చూపించిన. ఇంకా మసాలాలు కూడా మనం ఎక్కువ ఏం వేసుకోలేదు దాంట్లో. గరం మసాలాలు అయ్యి కొంచెం లైట్గా మాత్రం నేను నూనెలోనే వేసిన. అట్లా వేసుకొని చూడండి. మసాలాలు కూడా ఎక్కువ తినొద్దు, ఎందుకంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అందుకని కొంచెం ఇట్లా లైట్గా వేసేసుకుంటే మంచిగా కూర రుచిగా ఉంటుంది. మసాలాల ప్రాబ్లం ఉండదు. తక్కువ మసాలాలతో టేస్ట్గా చేసుకోవచ్చు మనం కదా. మరి ట్రై చేసి చూడండి, ఆలస్యం ఎందుకు. ఎట్లా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. గుత్తి దొండకాయ కూర నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి ఫ్రెండ్స్, బాయ్.